అంట. అసలు క్రైస్తవం విస్తరించాలి అని అంటే రెండు ప్రధానంగా ఉండాలి. ఒకటి వాళ్ళు పేదవాళ్ళు అయి ఉండాలి, రెండు నిరక్షరాస్యులై ఉండాలి. పేదవాళ్ళు ఎందుకు ఉండాలంటే వాళ్ళకి ఏదైనా ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఉంటే వీళ్ళు వెళ్ళి అయ్యా మీకు ఏ సమస్యలు ఉన్నా మా దేవుడి దగ్గర రండి అద్భుతాలు జరుగుతాయని చెప్పి ఆశ పెట్టి వాళ్ళు మత మార్పిడి చేయొచ్చు. వాళ్ళు ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నారనుకోండి, ఏదన్నా ఆరోగ్యపరమైన సమస్య వచ్చినా వైద్యం చేయించుకుంటారు కదా, పెద్ద ఇబ్బందులు ఉండవు. వాళ్ళు పేదవాళ్ళు అయినప్పుడే వీళ్ళ ఆటలు సాగుతాయి. రెండోది వాళ్ళు నిరక్షరాస్యులై ఉండాలి, అంటే పెద్దగా లోక జ్ఞానం లేని వాళ్ళై ఉండాలి. అప్పుడే వీళ్ళకి బైబిల్ తెలియదు, బైబిల్ చదవరు, చదివిన అర్థం చేసుకోలేరు, వీళ్ళు చెప్పింది నమ్ముతారు. ఈ రెండూ లేని సమాజంలో క్రైస్తవం నశించిపోయి చూడండి. ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో ఎందుకు చాలామంది చర్చికి వెళ్ళకుండా డ్రాప్ అయిపోతున్నారు, చర్చ్ ఫర్ సేల్ అని చెప్పి చర్చిలను ఎందుకు అమ్మేస్తున్నారు? వాళ్ళందరూ చదువుకుని విజ్ఞానవంతులు అవుతున్నారు కాబట్టి బైబిల్ నచ్చట్లేదు, ఈ తర్కానికి నిలబడేది కాదు, ఇది ఫేక్ అని అర్థమవుతుంది, వాళ్ళు చర్చికి వెళ్ళట్లేదు, చర్చిలు అమ్మకానికి పెట్టారు. క్రైస్తవం ఎక్కడ పెరుగుతుందంటే మారుమూల గ్రామాల్లో పల్లెల్లో అమాయక ప్రజలు ఉండే చోట వీళ్ళ ఆటలు సాగుతాయి.